ఇరాన్ హ్యాస్ ప్లాన్ బి ఇన్ ఎవ్రీథింగ్. వాళ్ళ సైన్యం, వాళ్ళకు రెవల్యూషనరీ గార్డ్స్ ఉంటే ప్లాన్ బి ఇరాన్ సైన్యం. అలాగే వాళ్ళకు ఒక అధ్యక్షుడు ఉంటే ప్లాన్ బి ఇరాన్ సుప్రీం కమాండర్. ఇప్పుడు మొన్నటిదాకా అయతుల్లా అలీ ఖమేనీ, ఇప్పుడు ఏంటంటే ఆయన కుమారుడు ముజ్తబా ఖమేనీ. సో ప్రతి చోట మళ్ళీ ఆర్మీకి, వీళ్ళకి రెవల్యూషనరీ గార్డ్స్కి అనుబంధంగా ఆర్మీ పనిచేస్తుంది, పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్కి అనుబంధంగా మత ఛాందస్వాద సంస్థలు పనిచేస్తాయి, వాళ్ళు పెంచి పోషించే ప్రాక్సీలు పనిచేస్తాయి. ఈ ఆయిల్ మనీ ప్యారలల్గా ఉంటుంది. ఎందుకంటే ఇంకోటి, ఇరాన్ తన ట్రాన్సాక్షన్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఎవ్రీథింగ్ ఏంటంటే క్యాష్ రూపంలోనే వాళ్ళు చేసుకుంటూ వచ్చారు. $5 బిలియన్ వాళ్ళు ఖర్చు పెట్టారు ఈ 3 సంస్థల మీద, ఇంకా ఖర్చు ఉన్నారనే విషయం తెలిసే ఇజ్రాయెల్ ఏం చేస్తుందంటే లెబనాన్కి వెళ్ళి మరీ హెజ్బుల్లెస్ని కొట్టి మరీ వస్తుంది. సొరంగాలు తవ్వేస్తారు. ఈ హెజ్బుల్లాస్ కానీ హమాస్ కానీ బేసిక్గా వాళ్ళ లక్షణం ఏంటంటే, మరి పూర్వజన్మలో ఎలుకలో ఏం పడో కానీ బొరియలు చేసుకుంటూ సొరంగాలు చేసుకుంటూ